శుభమా అని పెళ్లి పెట్టుకుంటే మీ లొల్లేంది, మీ పంచాయతీ ఏంది? అవునే చిన్నదానా, నువ్వేంది గింతలో బాగా మాట్లాడతాను? పెళ్లి కాగానే నువ్వు పెద్దదాని అయిపోయాను అనుకుంటానవా? అది కాదన్నయ్య, మా అత్తగారైతే మీ తమ్ముని పెళ్ళికి తులం బంగారం పెడితేనే పెళ్ళికి పంపిస్తా అన్నారు, లేకపోతే పంపియనన్నారు అన్నయ్య. చూసినావా అక్క, నిజంగా నంగనాచదాని లెక్కనే ఉండేది. మనం పావులెత్తి అడగడానికి వెనుక ముందు అవుతున్నాం. ఇది ఏకంగా తులానికి ఎసరు పెట్టింది. అన్నయ్యకి వచ్చిన కట్నం మనకే మనిషికో తులం ఇస్తే 4 తులాలు అవుతుంది. అన్నయ్య పెళ్ళానికి ఏం పెట్టుకుంటాడు? ఇది పావులెత్తి కూడా పెట్టనిస్తుందో పెట్టనియదో. అది కాదే, మీ అత్తగారు బంగారం పెట్టినా పెట్టకున్నా పెళ్ళికి పంపిస్తారే. మా అత్తగారైతే బంగారం తెస్తేనే పెళ్ళికి పంపిస్తా అన్నారే. అదే నా బాధ అంతా. పెళ్ళికి ముందు నీకే పెట్టిండ్రు, పెళ్లి తర్వాత నీకే పెట్టిండ్రు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ప్రతిసారి నీకే పెట్టుకుంటూ ఉమ్మంటున్నావా? ఇంటికి పెద్దదాన్ని, కనీసం నాకు తులం బంగారం కూడా పెట్టలేదు. అమ్మా నాన్న లేరని నా పెళ్లి కూడా అంతంత మాత్రంగానే చేసిండ్రు. పిల్లల పురుళ్ళు మేమే చేసుకున్నాం, పుట్టెంటికలు మేమే చేసుకున్నాం, అన్నీ మేమే చేసుకున్నాము. పెట్టించుకోవే, అన్నీ నువ్వే పెట్టించుకో. ఇంటికి పెద్దదాన్ని అన్న మాటే, చాకిరి మొత్తం నాతోటే చేయించుకుంటారు. పేరుకు 4 ఉన్నట్టే గాని చెందేది మొత్తం నీకే. ఇప్పుడు కూడా నువ్వే తీసుకోవే. ఛీ, నేను ఇక్కడ మాత్రం ఒక్క నిమిషం కూడా ఉండా. అక్క కూసో. ఏంటిదే స్వాతి, ఇంటికి పెద్దదాని నువ్వే తొందరపడితే వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు చెప్పు? ఏం కూసావు అన్నయ్య? నేను పోతున్నా. అన్నయ్య నేను ఇప్పుడు ఏం మాట్లాడ, ప్లీజ్ నన్ను మందలియొద్దు. నా మాట ఏంట్రా, ఆగు, తొందరపడకు. నేను అస్సలే ఉండే ఇక్కడ. ఏం మాట్లాడతాను వదిన, ఉండు వదిన, ప్లీజ్ నన్ను ఆపద్దు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఎవరు ఎట్లాంటి వాళ్ళు. నేను ఉండా. కరెక్టే వదిన, మాకు అందరు సమానం. వెనుక వెళ్తా అంటే ఎట్లా కూర్చో. లేదు వదిన, తర్వాత మాట్లాడతా.